ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఒక 2 డేస్ నుంచి ఒక విషయము సోషల్ మీడియాలో చాలా చాలా సెన్సేషన్ గా మారింది. అదేంటంటే నిత్య పెళ్లి కూతురైన నీలిమ విషయం. ఇప్పటికే 12 మందితో ఆమె వివాహం చేసుకుంది. అంటే బేసిక్ గా 1 లేదా అంతకంటే ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకుంటే దాన్ని బిగామి కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ విషయానికి సంబంధించి మాత్రం నా దగ్గరనే ఒక కేసు ఉంది. సంబంధించిన పర్సన్ ని డైరెక్ట్ నేను ఫోన్ లైన్ లోకి తీసేసుకుంటాను. ఆయన జీవితంలో ఏం జరిగింది, అసలు ఆయన ఏ విధంగా మోసపోయాడు అనేది ఆయన మాటల్లోనే మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక్కసారి అతనికి కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఆయన వర్షన్ విన్న తర్వాత ఆయన ఎక్కడ మోసపోయాడు, ఎలా మోసపోయాడు అనేది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే నమస్తే. అసలు మీరు మీ పెళ్లి విషయంలో ఎలా మోసపోయారు, అసలు మీరు ఆమె జీవితంలోకి ఎన్నో భర్తగా వెళ్ళడం జరిగింది? యాక్చువల్గా నేను ఇప్పుడు మాట్లాడడానికి కారణం కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ నిత్య నీలిమ కూడా జరిగింది కదా మేడం. సో అందుకే ఇప్పుడు అబ్బాయిలకు కానీ ఇప్పుడు ఈ సమాజంలో అందరికి ఇలానే జరుగుతుంది అని ఒక మెయిన్ రీజన్ తోటే నేను ఇప్పుడు కెమెరా ముందుకు రాలేక ఇప్పుడు గోప్యంగా ఉంటున్నాను మేడం. యాక్చువల్గా నాకు 29 సంవత్సరాలకు పెళ్ళయింది మేడం. సో ఇప్పుడు మాకు పెళ్ళయి కూడా నాకు 4 సంవత్సరాలు అవుతుంది. సో ఇందులో ఏమైందంటే మేడం, మేము పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుంచే నాకు ఏంటంటే సంబంధాలు చూస్తున్నారు కదా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి చూడండి పర్లేదు అన్నట్టు ఉన్నాను. దూరపు చుట్టం వాళ్ళ దగ్గర నుంచి మాకు సంబంధం వచ్చింది మేడం. సరే కదా, అమ్మాయి చూడడానికి బానే ఉంది, ఇంట్లో వాళ్ళు మా పేరెంట్స్ బాగా చూసుకుంటే పర్లేదు బానే ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో నేను చేసుకున్నాను మేడం పెళ్లి. సో ఇందులో నాకు ఫస్ట్ నుంచే నాకు కొంచెం అంటే బానే ఉన్నారు. బట్ తర్వాత ఏమైంది అంటే మేడం, కొంచెం ఏదన్నా అడిగినా కూడా సమాధానం చెప్పకపోవడం, ఊకే ఇంటికి వెళ్ళిపోవడము, ఊకే ఏం సమాధానం చెప్పకుండా ఊకే ఏదో ఒకటి వాళ్ళది వాళ్ళే చూసుకోవడము, ఏది కూడా సీక్రెట్ గా ఉండడము, ఆ ఫోన్ కూడా ఇవ్వకపోవడము, ఏదన్నా ఉన్నా కూడా ఏ దానికి కూడా రెస్పాండ్ కాకపోవడము, ఇలా జరిగేది మేడం. ఊకి ఇంటికి వెళ్తుంటే కూడా పెళ్ళైన కొత్తలో కాబట్టి ఏం రెస్పాండ్ కాలేదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను అలానే బానే ఉన్నాను మేడం. నేను ఏంటంటే మా పేరెంట్స్ చూస్తున్నారనే ఒక ఉద్దేశంతో నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఏంటి అని ఎప్పుడు అడగలేదు అని కూడా నేను చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే మేడం, పెళ్లి జరిగిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత నేను మా ఫ్రెండ్స్ వాళ్ళతో బయట ఉన్నప్పుడు మా పెళ్లి ఫోటోలు చూపిస్తున్నప్పుడు అలా మా ఫ్రెండ్ ఒక అతను నాకు చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందిరా అని చెప్పేసి నాతో అన్నారు. అంటే నేనేమన్నాను, అదేంటి మా భార్య, నువ్వు నా పెళ్లికే రాలేదు కదా, మా భార్య ఫోటో ఎక్కడ చూసినావు ఏంటి అంటే, తర్వాత నాకు ఒక వారం రోజుల తర్వాత నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేసి, అరే మీతో నేను ఒక మాట మాట్లాడాలరా అని చెప్పేసి అంటే, ఏమైందిరా అని చెప్పేసి ఒక మాట అడిగాను. నేను అడిగితే నేను కలిసి మాట్లాడాలరా అని చెప్పేసి నన్ను పిలిపించి వాళ్ళ ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి అడిగాడు, ఎప్పుడు పెళ్ళయింది, మీ అమ్మాయి ఎలా తెలుసు మీకు ఏంటి అంటే, అదేంటి ఎవరికైనా ఉంటుంది కదా మేడం, మన వైఫ్ గురించి వేరే వాళ్ళు అడుగుతున్నారా అంటే కొంచెం ఎలా ఉంటుంది కదా, అది ఎందుకు ఏమైందిరా ఏంటి అని అడిగితే, లేదు మామ నువ్వు చెప్పురా అని అన్నారు. అంటే లేదురా ఇలా మా అమ్మ దూరపు చుట్టం వాళ్ళు చూసారు సంబంధము, అట్లా ఇంట్లో ఒప్పుకున్నారు, ఇంట్లో అందరికి నచ్చింది, నాకు కూడా నచ్చింది, బాగానే ఉంటున్నాం మేము అని అంటే, ఒకసారి ఈ ఫోటో చూడరా అని చెప్పేసి నాకు ఒక ఫోటో చూపించాడు. ఫోటో చూపిస్తే మా వైఫ్ వేరే వాళ్ళతోటి ఉండడం నేను చూసి షాక్ అయిపోయాను మేడం. అంటే ఉండడం అంటే ఎట్లా, ఆ ఫోటో క్లారిటీ ఫోటో ఇంకా అది పెళ్ళైన ఫోటోనే ఉంది మేడం, బయట రెస్టారెంట్స్ లో ఆ ఫొటోస్ కూడా అలా ఉన్నాయి. అది నేను అతనికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పంపించారంట, అది ఫేస్బుక్ లో చూసి అలా అతను ఫోటో దింపుకున్నాడు. అది ఆ ఫోటో చూసినట్టు అనిపించింది, సిమిలర్ గా ఉంది అని చెప్పేసి పంపించాడు. నాకు డౌట్ వచ్చింది, అరే లేదా ఇది ఎక్కడో సేమ్ సిమిలర్ గా ఉన్నాయి కావచ్చు, అలా మా వైఫ్ అయితే కాదు అని చెప్పేసి నేను అడిగాను. అప్పటికి కొంచెము చాట్ గా వ్యవహారాలు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకైనా మంచిది, నా లోపల అయితే అదొకటి ఉంది. బట్ ఏంటంటే ఈమె దగ్గర నుంచి మనం డైరెక్ట్ గా క్వశ్చన్ చేయలేం కదా, ఇప్పుడు ఎవరినైనా డైరెక్ట్ గా క్వశ్చన్ చేసి నువ్వు ఏంటి ఇలా ఉన్నావు ఏంటి చెప్పేసి అడగలేం కదా. సో ఎందుకో నాకు ఒక డౌట్ వచ్చింది. నేను ఏం చేశానంటే వాళ్ళ ఊరికి వెళ్ళేసి ఒకసారి అడిగితే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అడ్రస్సింగ్ ఉంటది కదా, అది కూడా ప్రాపర్ గా లేదు రెస్పాన్స్ అనేది. వీళ్ళు ఇక్కడ ఉంటారు ఉండరు రెంట్కుంటారు అని చెప్పేసి అని అన్నారు. మాకు చెప్పడం ఏంటి, వాళ్ళు బాగానే ఉంటారు ఇక్కడనే వాళ్ళ డాడీ పని చేస్తారు అని చెప్పేసి అప్పుడు పెళ్లి కాక ముందు మాకు చుట్టాల సైడ్ నుంచి తెలుసు.
సో దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ పలానా దగ్గర జాబ్ చేస్తాను నేను అని చెప్పేసి చెప్పారు ఫస్ట్. తర్వాత పెళ్ళై 3 నెలలు అవుతుంది, మనం జాబ్ కి వెళ్ళవా ఏంటి, నువ్వు ఇక్కడ జాబ్ చేస్తావే అంటే కూడా అన్ని సీక్రెట్ గా పెట్టేది. ఓకే. ఫోన్ పాస్వర్డ్ నుంచి గానీ మనకు ఆమె గురించి తన గురించి నాకు ఏమీ తెలియదు మేడం. ఓకే. సో నేను మా పేరెంట్స్ చూసారు కాబట్టి వాళ్ళ మాటను మనం కాదనొద్దు అనే ఉద్దేశంతో నేను అలా చేసుకున్నాను మేడం. సో నేను ఇక్కడ జాబ్ చేయడము, ఆ అమ్మాయి ఇంట్లో ఉండడం ఏం చేస్తుందో మనకు తెలీదు. ఈ పెళ్ళైన కొత్తలో ఎవరైనా కూడా అమ్మాయిలు అలానే కంఫర్ట్ లేకుండా ఉంటారు, కొత్త ఇల్లు కాబట్టి నేను ఎక్కువ అడగలేదు. తర్వాత నాకేమనిపించింది, ఒకసారి ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు బిహేవ్ చేస్తుంది, ఎందుకు కంఫర్ట్ గా ఉండట్లేదు, కన్వీనియంట్ గా ఎందుకు ఉండట్లేదు, ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి మాట్లాడడానికి ట్రై చేస్తే ఒక రోజు నార్మల్ చిన్నగానే కొంచెం సీరియస్ గా మాట్లాడి నీకు సంబంధం లేదు, నేను నీకు వచ్చింది నీకోసం, నేను ఇక్కడ పని చేయడానికి నేను రాలేదు అన్నట్టు మాట్లాడింది. అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది మేడం. ఇక అప్పుడు నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇందులో ఏమైందంటే నాకు మధ్య మధ్యలో డౌట్ వచ్చింది ఎక్కడ అంటే, నన్ను కొంచెం మాట్లాడడం వరకు ఓకే మేడం, అంటే ఇట్లా ఉండే విధానం బావా అని పిలుచుకుంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా మేడం, బావా అని మాట్లాడితే ఎవరికైనా అనిపిస్తుంది కదా. సో దాంట్లోనే నాకు అనిపించి ఆమె ఈ దీంట్లో ఏంటంటే ఈమె వేసిన స్కెచ్ ఎలా ఉంటదంటే మేడం, ఈ 3-4 నెలల్లోనే మా డాడీకి బాగాలేదు, మా అమ్మకి బాగాలేదు అని చెప్పేసి మా ఇంట్లో నుంచి 20 లక్షల రూపాయలు తీసుకున్నారు మేడం. అది మరి మీ ఇంట్లో వాళ్ళకు తెలుసు? అది ఎలా తీసుకున్నారు అని అంటే ఓన్లీ డైరెక్ట్ క్యాష్ రూపంలో అడగలేదు ఏ రోజు కూడా. ఏదన్నా ఉంటే సఫర్ అయినట్టు బాధపడ్డట్టు ఉండడం వల్ల ఏమైంది అని అడుగుతా, మా అమ్మకి బాగాలేదు, మా డాడీకి బాగాలేదు అని అంటే మా పేరెంట్స్ దాకా వెళ్ళినప్పుడు సరేలే ఎక్కడికి పోతుంది మన అమ్మాయే కదా అని చెప్పేసి మా ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టి అక్కడ వరకు దాకా కూడా పోయింది మేడం. ఎప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసుకున్నానో నాకు తెలిసిన విషయము, ఆ ఫోటో నిజమే. ఆ ఫోటో అతను ఎవరు అంటే ఎక్కడో బెంగళూరు మేడం, నేను ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటాను, ఆ అమ్మాయి అక్కడ బెంగళూరుకి ఎప్పుడు పోయిందో లేదు తెలియదు మనకు. అలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో నాకు తెలిసిన విషయం ఏంటంటే మేడం, నేను వింటే షాక్ అయిపోతాను, చెప్పుకోలేకపోతున్నా నేను బయటికి కూడా. ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 పెళ్లి అయిపోయింది మేడం. 2 తెలంగాణ వాళ్ళతో పెళ్లి అయిపోయింది. ఒక అతనికి ఆల్రెడీ ఒక అతను ఫస్ట్ హస్బెండ్ బెంగళూరు అతను, తర్వాత 2 తెలంగాణ వాళ్ళు. ఈ మూలకు ఒకరు ఉంటారు మేడం, ఆ మూలకు ఒకరు ఉంటారు మేడం. అలా ఎక్కడి నుంచి అనేది కూడా మన నేను 4వ వాడిని మేడం. నేను చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుచేటు కనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే నేను 4వ హస్బెండ్ ని. నా దగ్గర నుంచి ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళు దోచుకున్నారు మేడం. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మెయిన్ రీజన్ నమ్మి మోసపోయినాం అనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే మేడం, వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ అనేది ఆ ఒక్కతే ఉండదు మేడం ఇలా చేయడము. వీళ్ళంతా కలిసి ఒక బ్యాచ్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఒక స్కెచ్, వాళ్ళ చుట్టాలు ఒక స్కెచ్. ఎవరైతే మనకు కొంచెం ఆర్థికంగా బాగుండి పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం ఆర్థికంగా బాగుండి డబ్బులు పెట్టుకోగలుగుతాము, చదువుకొని పోతారు అనుకుంటారు కదా, వాళ్ళని ఒక టార్గెట్ లాగా చూసుకుంటారంట మేడం. తర్వాత మరి మీరు వాళ్ళని అడగడము ఇదంతా చేశారు కదా, అది అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి? వాళ్ళు చెప్పినాక అట్లా ఇప్పుడు ఇలా చేసింది, ఇట్లా ఒక 2 ఉన్నారు అని చెప్పేసి మాట్లాడి మీ ఇద్దరం కూర్చోబెట్టి పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టి పంచాయతీ చేపిస్తే కూడా ఇప్పుడు వాళ్ళు మా మీద పెట్టిన కేసు ఏంటంటే 498A అంటే మెయింటెనెన్స్ కేసు పెట్టారు మేడం. సో ఇలా పెట్టడం వల్ల మేము కూడా రివర్స్ కేసు పెట్టేసరికి అందులో తేలింది ఏంటంటే అమ్మాయి మమ్మల్ని మోసం చేసింది, ఏదో ఒక దీనికి పరిష్కారం కావాలని చెప్పేసి మాకు కాంటాక్ట్ త్రూ మీరు మాకు తెలిసారు కదా, మేము మీ దగ్గరికి వచ్చాం మేడం. ఇక తర్వాత నుంచి కేసు మొత్తం మీకు తెలుసు. సరే, ఇప్పుడు నువ్వు ఇంత మోసపోయావు, ఒక 4వ భర్తగా ఆవిడ జీవితంలోకి ప్రవేశించావు, వాళ్ళు అయినప్పటికీ కూడా ఎలాంటి భయం లేదు, అంటే నేను తప్పు చేశాను అన్న కొత్త కాదు కదా మేడం. ఇప్పుడు ఆల్రెడీ నేను 4వ వాడిని అని అంటే ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా వాళ్ళు కూడా చేసే ఉంటారు కదా. ఇప్పుడు మన ఒక చిన్న విషయం మేడం, ఇప్పుడు ఇండియాలో ఉన్నదే అది, ఏ తప్పు చేసినా కూడా డైరెక్ట్ చంపేయారు కదా, ఏ చేసినా కూడా మనకి దానికి రివర్స్ నువ్వు అలా ఎలా చేస్తావు ఏంటి అనేది కూడా ఒక ప్రాపర్ రీజన్స్ ఉండాలి కదా. అదే వాళ్ళ ధైర్యము, ఏం చేసినా కూడా మాట 2 దెబ్బలు వేస్తారు కావచ్చు, అంతకు మించి ఏం చేయరు కదా మేడం. ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు వాళ్ళు? ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నావు? నేను ఆల్రెడీ 4 years అవుతుంది మేడం. నాకు అది 6 months లోపే నాకు మ్యాటర్ అంతా తెలిసింది. అప్పటి నుంచి ఇది అంతా జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు దీనికి సొల్యూషన్ అనేది రాలేదు. అందుకే మీకు కాంటాక్ట్ అయ్యాం మేడం మేము. ఇప్పుడు నేను కెమెరా ముందుకు రావడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే ఎప్పుడైతే నేను కెమెరా మీద కదా నేను బయటపడినట్టు అవుతుంది, వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టుకున్నట్టు అవుతుంది, నా పరువు ఆల్రెడీ పోయింది. ఇప్పుడు కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే మేడం, ఇప్పుడు నేను ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారా, ఇప్పుడు నాకు కేసు కోర్టులో నడుస్తుంది. ఈ కేసు ఉన్నది కాబట్టి నాకు పిల్లని ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బయట వేరే వాళ్ళకు సంబంధాలు వస్తున్నాయి, ఇంటి పక్కన వాళ్ళకి సంబంధాలు వస్తున్నాయి, ఇంటి పక్కన వాళ్ళకి జాబులు వస్తున్నాయి, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు, 28 సంవత్సరాలు వచ్చినాయి, 29 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి చేసుకోవాలంటే వీళ్ళ పేరెంట్స్ కోసమో లేకపోతే పక్కన వాళ్ళు అంటున్నారు, ఏంది ఫ్రెండ్స్ అంటున్నారు అని చెప్పేసి పెళ్లి చేసుకోవడం కాదు మేడం.
అవును. ఒకసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, ఆమె ఏం చేస్తుంది, ఆడికి వెళ్ళాలి, చూడాలి వాళ్ళ డాడీ నిజంగా జాబ్ ఉందా. ఒకవేళ ఇప్పుడు ఇలా కూడా నడుస్తున్నాయి ఏంటంటే జాబ్, తండ్రి జాబ్ కొడుకు వస్తుంది. ఈ ఇట్లా చెప్పి కూడా మనకు మోసం జరుగుతున్నాయి మేడం. ఓకే, ఇట్లా ఇప్పుడు అది వస్తుందా రాదా, దానికి ఏంటి రీజన్ ఏంటి, ఒకవేళ రాకపోతే దానికి ఏం చేయాలి, ఆయనకున్న జాబ్ ఏంది, ఆయన నిజంగానే ఆ జాబ్ లో పర్మనెంట్ ఉన్నాడా, నిజంగా శాలరీ వస్తుందా, ఒకవేళ ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నాయా, రిజిస్ట్రేషన్ ఏమైనా ఆడబిడ్డ వాళ్ళకి ఏమైనా అక్క చెల్లెలు వాళ్ళు ఉంటే ఆ అక్క చెల్లెలకి ఎంత పోతుంది, వీళ్ళకి ఎంత వస్తుంది అనే వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి మేడం. ఓకే, మీరు చేసుకోకపోవడానికి అంటే తొందరపాట లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా కాకినాడలోని రామచంద్రపురంలో నీలిమ 12 మందిని చేసేసుకుంది. అంటే ఎక్కడ మిస్ అవుతుంది? మీరు ఎందుకు పెళ్లికి ముందుగానే వెరిఫికేషన్ చేసుకోలేకపోతున్నారు? ఒకటి మేడం, పేరెంట్స్ అనేది ఒక రీజన్ మేడం, పేరెంట్స్ ఫోర్స్ ఒకటి ఉంటుంది మేడం, ఇంకోటి ఎంత వయసు మేడం, ఇంకోటి ఏంటంటే మనం సెటిల్ కాకపోవడం. ఇంకా కొంతమంది ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏం వచ్చినా రాకపోయినా కూడా కట్నమో ఏమో వస్తే దాన్ని బట్టి మనం ఏమైనా బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక అందమైన అమ్మాయి కావాలి, అమ్మాయి చూడగానే కొంచెం బాగుంది అని చెప్పేసి అట్లా అనుకోని పోవడము, అట్లా కూడా ఉంటాయి మేడం. ఇట్లాంటి రీజన్స్, మెయిన్ ఇట్లాంటి రీజన్స్ ఉండడం వల్ల కూడా మనకి ఏంటంటే ముందు పెళ్లి చేసుకుని వాళ్ళ గురించి తెలుసుకోలేక, వాళ్ళ మనం తోటి అడ్జస్ట్ కాలేక ఇవన్నీ గొడవలు జరగడము, ఇబ్బందులు పడడము, ఇట్లాంటి నీలిమ వాళ్ళు రావడము, మా వైఫ్ అంటే నీ పేరు చెప్పలేను మేడం బయటికి, మా వైఫ్ లాంటి వాళ్ళు రావడము, ఇట్లాంటి కారణాలన్నీ జరుగుతున్నాయి. రోజు ఈ కోట్ల చుట్టూ తిరిగి వాళ్ళకి కాల్ చేసి ఎట్లా కాల్ చేసినా కూడా నాకే ఖర్చు అవుతుంది మేడం. నాకు ఆల్రెడీ 30-40 లక్షల దాకా పోయినాయి, అందులో పోయి మళ్ళీ ఇది పైనుంచి ఖర్చు. ఏం చేయమంటారు మేడం? ఇంకా బయట వేరే సంబంధాలు చేసుకొని వేరే ఏమైనా పెళ్లి చేసుకుందామన్నా కూడా నాకు ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఇట్లాంటి కేసు అయింది, అమ్మాయి దగ్గర నుంచి ఇట్లా అయింది అని చెప్పేసి నన్నే అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మాట మేడం, లాస్ట్ గా ఎట్లా చేసైనా కొంచెం నాకు ఈ కేసులోకి వెళ్ళి కొంచెం న్యాయం ఇప్పియండి మేడం. నాకు ఖచ్చితంగా నేను మాట్లాడతాను మీతోటి, కంపల్సరీగా మనము మాట్లాడదాం. ఓకేనా? సరే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ. విన్నారు కదా, అది ఆ అబ్బాయి 29 సంవత్సరాలు రాగానే పెళ్లి అనగానే అమ్మాయి ఎవరో దూరపు చుట్టాలు చూడడం వల్ల పెళ్లి చేసేసుకున్నాడు. ఆయన వెరిఫికేషన్ చేసుకోలేదు అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది కానీ, అమ్మాయి చదువు ఏంటి, అమ్మాయి పూర్తి వివరాలు తెలుసుకోలేదు. అమ్మాయి బాగుంది, అమ్మ వాళ్ళకి నచ్చింది, నేను పెళ్లి చేసేసుకుంటా, సరిపోతుంది. అంటే బేసిక్ గా ఈ పెళ్లి కన్సిడర్ కూడా అవద్దు. అంటే ఫస్ట్ మ్యారేజ్ అసలు నిజంగానే డివోర్స్ అయ్యిందా లేదా, కోర్టు నుంచి విడాకులు తీసుకుందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాతనే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అది అధికారికంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంతేగాని ఫస్ట్ దానికి డివోర్స్ అవ్వకుండా సెకండ్ దాన్ని చేసుకున్నారనుకో, అసలు సెకండ్ది అసలు మ్యారేజ్ కింద కన్సిడరే అవ్వదు. అట్లా ఈమె నలుగురిని చేసుకుని అందరి దగ్గరికి వెళ్ళి చాలా ఇన్నోసెంట్ గా, చాలా అమాయకంగా, నేను అమ్మాయిని చూశాను, అసలు చూస్తే ఈ అమ్మాయికి ఇంత ఇది ఉందా అన్నట్టు తెలుసు. ఇట్లా చాలా మంది మీ చుట్టే చాలా మంది ఉంటారు, కానీ తెలియదు. అమ్మాయి దొరికితే చాలు, అమ్మాయి ఏం లేకపోయినా మన దగ్గర ఉంది కదా, మనము అమ్మాయితో పెట్టేసి ఇంట్లో బాగుంటే చాలు, నా కొడుకుని చూసుకుంటే చాలు, మా అమ్మ నాన్నని చూసుకుంటే చాలు, మా కుటుంబ గౌరవాన్ని కాపాడితే చాలు, ఇవి మాత్రమే చూస్తున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, దయచేసి ఒక సంబంధం వస్తే అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా అమ్మ కోసమో, నానమ్మ కోసమో, తాతయ్య కోసమో, చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు అన్న దానికోసమో, లేకపోతే ఏజ్ అయిపోతుంది, ఏజ్ బార్ అవుతున్నామన్న ఉద్దేశంతో ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకొని ఇబ్బంది పడద్దు. పెళ్లి సొసైటీ నుంచి మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకోవట్లేదు అన్న ఒక మాటను మాత్రమే ఫేస్ చేస్తారు సింగిల్ గా ఉంటూ. కానీ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అవి చాలా ఇంకా క్రిటికల్ అయిపోతాయి. పోలీస్ స్టేషన్స్, కోర్టులు, ఇంకా టైం వేస్ట్, మెంటల్ టెన్షన్, మనీ పోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి కేసులలో ఎలాంటి సెక్షన్స్ అయితే అంటే ఇండియన్ పీనల్ కోడ్ కింద 494 వస్తుంది అన్నట్టు. అంటే మనల్ని మోసపూరితంగా, అంటే పెళ్లి అయినా కూడా ఒక భర్త ఉండగా కూడా ఆవిడ పెళ్లి కాలేదని చెప్పి మనల్ని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నది కాబట్టి ఈ సెక్షన్ అట్రాక్ట్ అయిపోతుంది. ఇది దాదాపుగా 7 years నుంచి 10 years వరకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అంతేకాదు ఇంకొకటి వచ్చేసి 495 కూడా అప్లికేబుల్ అవుతుంది. 490 అంటే మోసపూరితంగా, అంటే అన్ని అబద్ధపు సాక్ష్యాలు చూపించి తప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి కూడా పెళ్లి చేసుకోవడం. అంతేకాకుండా డబ్బులు తీసుకుంది కదా, చీటింగ్ కింద 420 కేసును కూడా అప్లికేబుల్ చేస్తారు. సో ఇట్లాంటి సెక్షన్స్ అన్ని కూడా అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈయన కేసులో ఆవిడ ఫస్ట్ హస్బెండ్ కి విడాకులు ఇవ్వలేదు, ఇలాగే మోసం చేసి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ నుంచి ఒక 1-2 years తర్వాత అక్కడ అప్స్కాండ్ అయిపోతారు. ఎక్కడికి పోతారో తెలియదు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ విడాకులు జరగలేదు. ఫస్ట్ ఎవరినైతే చేసుకుందో ఆ అబ్బాయే ఈమెకి ఇప్పటికీ కూడా భర్త. అంతేగాని ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, నాతో మాట్లాడిన కాల్ అబ్బాయి కానివ్వండి, అంతకు ముందున్న 2 అబ్బాయిలు కానివ్వండి, వాళ్ళు భర్తల కిందకి రారు. దీన్ని బిగామి కింద కన్సిడర్ చేస్తారన్నట్టు. 1 లేదా అంతకంటే ఎక్కువ మ్యారేజెస్ చేసుకుంటే వాళ్ళను బిగామి కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నీలిమ చూసారు కదా, 12 మంది అంటే మామూలు విషయం కాదు.
అంటే ఎంత మేనేజ్ చేసి ఉంటది. ఎక్కువగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని, అంటే లోన్లీగా ఉన్న వాళ్ళను, విడాకులు అయిన వాళ్ళని చూసి కన్సర్న్ ఇస్తున్నారు. ప్రేమ చాలా బాగా మాట్లాడతారు అన్నట్టు, నీకేం కాదు నేనున్నాను, ఇలాంటివన్నీ చాలా ప్రేమపూరితమైన మాటలు మాట్లాడతారు. అసలు ఇంకా ప్రపంచంలో నన్ను ఇంకా తప్ప ఇంక వీళ్ళు ఎవరిని ప్రేమించరు, అసలు ఇంకా నన్ను తప్ప ఇంత బాగా ఎవరిని చూసుకోదేమో అన్న లెవెల్లో, అంటే ఇంకా అందరు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రేమను మరిపించే అంతగా నటించేస్తారు. ఇంకా మీరు మొత్తం ఆ ట్రాప్ లో పడిపోయిన తర్వాత ఇంకా నేను ఇవ్వడం తప్ప లేదంటే ఇతన్ని తప్ప పెళ్లి చేసుకోరు అని చెప్పేసి అని ఇంట్లో గొడవ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజాలన్నీ కూడా బయటపడతాయి. అప్పటికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. అందుకోసం అని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తలు పాటించండి. దయచేసి సొసైటీలో చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలు డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, మధ్య తరగతి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువగా ఒంటరితనంగా ఉన్న వాళ్ళు, అలాగే పెళ్లి కోసం తాపత్రయ పడుతున్న వాళ్ళు, ఏజ్ కొంచెం బారైన వాళ్ళు, విడాకులైన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు లేదంటే భర్త చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరినీ ఎక్కువగా టార్గెట్ చేసి ఇలాంటి బృందాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి సిటీలోని కాదు అన్ని ప్లేసులలో. అటు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఒక 5-6 ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే రిక్కీ చేయడం. అంటే ఏదన్నా ఒక పని చేసేటప్పుడు రిక్కీ చేస్తారు చూడండి, అట్లా ఎవరెవరు ఉన్నారు ఈ లొకేషన్ లో, ఎవరెవరు పెళ్లి కోసం బాగా వెయిట్ చేస్తున్నారు, పెళ్లి అయితే చాలు అనుకునే అబ్బాయిలు ఎవరున్నారు, అమ్మాయిలు ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళని తీసుకురావాలి. అమ్మాయిలు అయితేనేమో కట్నము బాగా భారీగా తీసుకోవాలి. అక్కడ నుంచి వెళ్ళి ఒక 3 నెలలు ఉండి 4 నెలలు ఉండి జంప్ అయిపోవాలి. సో విన్నారు కదా, దయచేసి అందరు అలర్ట్ గా ఉండండి. పెళ్లి చేసుకునేటప్పుడు బ్యాక్ అండ్ వెరిఫికేషన్ అనేది పక్కగా చేసుకోండి. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు. పిల్లల జీవితాలని జాగ్రత్తగా పెళ్లి అనే పేరుతో మోసపోకుండా వారు హ్యాపీగా ఉండేలాగా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం ఏదైనా తెలిస్తే చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.